హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్ట్రేంజర్ థింగ్స్ వాల్యూమ్ 2లో మనకి 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. 5, 6, 7. ఈ 3 ఎపిసోడ్స్ నేను చూశాను. బట్ నిన్న మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చాయి. మీకు మ్యాక్సిమం నిన్న సాంగ్స్ వచ్చినట్టున్నాయి మన ఛానల్లో మీకు. సో ఇది నేను నిన్న మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కల్లా చూశాను. సో ఈ వీడియో మన రివ్యూ కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఒకవేళ చాలామంది చూడకపోతే మిస్ అవ్వకూడదని చెప్తున్నాను. నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ కన్నా ఈ 3 ఎపిసోడ్స్ ఇంకా ఎక్కువ చాలా బాగా నచ్చాయి నాకు నిజంగా. ఎందుకంటే మెయిన్ ఏంటి, మన మ్యాక్స్ బయటకు వచ్చేసింది. అది ఒకటి చాలా గుడ్ థింగ్ అని చెప్పాలి. నిజంగా చాలా మంచి పని చేశారు. ఎందుకంటే సీజన్ 5 మొత్తం మ్యాక్స్ అసలు లేదు, లోపలే ఉంటుంది డ్రీమ్స్లోనే, బయట అయితే ఉండదు. సో లాస్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా బయటకు రావడం నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. అది చాలా ఫస్ట్ గుడ్ పాయింట్, అది ప్లస్ పాయింట్. అది సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ మనకి 4th ఎపిసోడ్ లాస్ట్లోనే చూసాం వెక్నాతో కంట్రోల్ అయ్యి అంటే డెమోగార్గన్స్ని మొత్తం చంపడం. అండ్ ఇందులో ఏంటంటే డైరెక్ట్ వెక్నానే చంపుదామని ఫిక్స్ అవుతారు. ప్లాన్ ఫిక్స్ అయ్యి వెక్నా కాల్ ఇరిపేసి మ్యాక్స్కి పారిపోమని చెప్పడం నాకు అదొకటి చాలా బాగా నచ్చింది. ఆ సీన్ మాత్రం ఇప్పటికి నాకు అదే గుర్తుంది. నేను ఆల్రెడీ 2 times చూశాను మొత్తం ఎపిసోడ్స్ అన్నీ. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే డస్టిన్ నిజంగా ఆ క్యారెక్టర్ నాకు నిజంగా ఇప్పటికీ చాలా బాగా నచ్చుతుంది, ఎందుకో తెలీదు. అండ్ స్టీవ్ హ్యారింగ్టన్ డస్టిన్ మళ్ళీ కలిసిపోవడం, వాళ్ళిద్దరూ మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వడం, అలా కనిపెట్టడం అంత బాగుంది. అండ్ 11 తన పేరు నాకు గుర్తులేదు, వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని అక్కడ బ్రిడ్జ్ అటు సైడ్ ఉండిపోవాలనుకోవడం నాకు కొంచెం బాగా నచ్చలేదు, కొంచెం బాధ అనిపించింది. సో ఇది ఎంతవరకు నిజం అవుతుందో, 11 వస్తుందో రాదో నాకు తెలీదు. రావాలని నేను కోరుకుంటున్నాను. తనకు ఒకవేళ లేకపోయినా పర్లేదని అనుకుంటున్నాను. తన చిల్లి అది అక్క పేరు అనుకుంటా, అక్క చెల్లో, తను లేకపోయినా పర్లేదు. ఎందుకంటే మనకు ఆ క్యారెక్టర్ అంతగా అలవాటు చేయలేదు. సో తను ఉండిపోయినా ప్రాబ్లం లేదు అనుకుంటున్నాను. అండ్ అందరూ కలిసి లాస్ట్ ఎపిసోడ్లో ఇంకా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి టైంకి ఎపిసోడ్ ఆపేసాడు. అది చాలా చిరాకు వచ్చింది నాకు, నిజంగా చెప్తున్నాను. అంటే మళ్ళీ ఇంకొక 5 days ఆగాల అన్నట్టు అనిపించింది. ఆల్రెడీ ఈరోజు మనకు 27 కాబట్టి ఇంకా 4 days ఉంది. మామూలుగా అయితే వాళ్ళకి 3rd days, మనకు 4 days. ఎందుకంటే మనకి ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ మార్నింగ్ 6:30కి అరౌండ్ 6కి వస్తుంది అనుకుంటా. సో 6 వరకు వెయిట్ చేయాలి. అసలుకి లాస్ట్ ఎపిసోడ్ 2.5 hours అన్నారు. సో అక్కడ అటు సైడ్ కంట్రీస్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మనకి ఇంకా కన్ఫర్మేషన్ అసలు లేదు, మనకి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. మ్యాక్సిమం 100% లేదు. ఒకవేళ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా థియేటర్కి వెళ్దాం అనుకున్నాను, బట్ అవ్వదు, రిలీజ్ చేయరు, మ్యాక్సిమం చేయరు. సో ఆ రివ్యూ, మన లాస్ట్ ఎపిసోడ్ రివ్యూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటివరకు స్ట్రేంజర్ థింగ్స్ని ఎవరెవరు ఇష్టపడ్డారో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ క్యారెక్టర్ ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే స్టీవ్ హ్యారింగ్టన్ క్యారెక్టర్ చాలా ఇష్టం. అందరిలోని 11 కన్నా కూడా స్టీవ్ హ్యారింగ్టన్ క్యారెక్టర్ ఇష్టం. మీకు ఎవరు ఇష్టమో కామెంట్ చేయండి. అప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.